మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రీతండి, మాకు నిన్న సాయంకాలము ఈరోజు ఉదయం మాకు సహాయపడడానికి మీకు స్తోత్రాలు. నిజమే నా తల్లి, మిమ్మల్ని ప్రేమతో మా హృదయంలో చేర్చుకొని మీ పాద సన్నిధిలో కూర్చుండి మేము నేర్చుకుంటానికి సహాయం చేయండి. తండ్రి, మీరు ఎప్పుడు చూపండి. మేము మాటలు చెప్పడం కాదు, మేము అనుసరించడానికి మా తీర్మానాన్ని స్థిరపరచండి. కొందరు బహిర్గతంగా చెప్పినారు, కొందరు అంతరంగంలో తీర్మానం చేసుకున్నారు. గతంలో ఏది ఏమైనా వారి తీర్మానం స్థిరంగా ఉండటానికి కొరకు చూపండి. వారే కాదు, మేము అనేకులము అలాంటి తీర్మానం కలిగి ఉండటానికి కొరకై మాకు సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రీతండి, ప్రార్థన ఆలకించిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనగా మా కార్యము సఫలం చేసే దేవుడికి మేము మొరపెడుతున్నామని. కాబట్టి మీ ధైర్యంలో విడిచిపెట్టండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మరి పొందుదరని సెలవించినారు. అనేకులు మేలు పొందటమే మా బహుమానం, అనేకులు ఆశీర్వదించబడటమే మా సంతోషం. తండ్రి, ఎవరు కూడా ఖాళీ వెళ్ళకుండా మిమ్మల్ని కలిగి వెళ్ళటానికి సహాయం చేయండి. మిమ్మల్ని కలిగినటువంటి వారు చక్కటి తీర్మానం కలిగి ఉంటారు కొరకే చూపండి. తల్లి, ఎవరైపు చూసినా మీ ఇంట్లో మీరే కనిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, మీ కాంతి, మీ ప్రభావం, మీ ప్రకాశత నన్ను మీరు కాబట్టి మీరే కనిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇది నేను కోరిన స్థానం, ఇది నాకు నిత్యము విశ్రమ స్థానముగా ఉందని సెలవించున్నాను. ప్రీతండి, దాని ఆహారం ఉండాలుగా దీవిస్తానని సెలవించినారు. పరిపూర్ణ సమన్వయం గల శ్రీయులో నుండి ప్రకాశించేటువంటి మా ప్రభు మీరే మాకు తోడుగా నడిపించి కాపాడి చూపండి. యేసు ఆ ఇంట్లో ఉన్నాడని విని అనేకులు ఆ ఇంటికి కూడి వచ్చినటువంటి వారికి మీరు వాక్యం చెప్పినారు, రోగులను మీరు బాగు చేసినారు. అట్లు ఈ మధ్య మా ప్రకారం ఉండటానికి కొరకు సహాయం చేయండి. శాంతి అశాంతితో వచ్చినటువంటి వారు శాంతి కలిగి వెళ్ళడానికి కృప చూపండి. రక్షణ లేనటువంటి వారు రక్షణ పడి వెళ్ళటానికి కొరకు సహాయం చేయండి. రక్షణ పొందినటువంటి వారు మరీ మాదిరిగా మీ సందులో కూర్చుండి సమయం మాదిరిగా మీ ఎదుగటానికి కృప చూపి వారికి తోడుగా ఉండదు. మీ దయా కనికరము మాకు దయచేస్తూ సహాయం చేయండి. నా తండ్రి, ఇప్పుడు మేము కూడికలు ఆరంభిస్తున్నాం. సహాయపడండి. పాటలు పాడుతుండగా తోడుగా ఉంటుంది. మంచి స్వరాలతో, వాయిద్యాలతో మిమ్మల్ని గణపరుస్తుండగా ప్రభు చూపి పాలించి కనికరించి తోడుగా ఉండడం. మీ ప్రజలందరూ సకాలంలో రావడానికి సహాయం చేయాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించడానికి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. Yeah.
హల్లెలూయా పాడేదను. ఇదే ఫ్రెండ్ పాట పాడుకోవడం సౌండ్ దగ్గరికి, సౌండ్ నుంచి పాటల దగ్గరికి, హార్మోనియం వాయించడం తబల దగ్గరికి అట్లా వెళ్ళడానికి పోవడం. అది లేనప్పుడు కూడా మనం పాడుకుంటాం.
పాడుతున్నాను కాదు, నేర్చుకున్నాను. నేను పల్లవి వచనం పాడతాను, మీరు కొంచెం గమనించండి. కష్టమైన పాడుకోవాల్సింది, ఎందుకంటే రాసిన కనుక నేర్చుకోవాల్సింది. హల్లెలూయా తప్ప ఆ కళ్ళే వద్దు. హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. నేను మాట్లాడితే పాడండి, అది లేదు. హల్లెలూయా 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 పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. ఫస్ట్ లైన్ చదువుతారా? మళ్ళీ సెకండ్ నేను మళ్ళీ పాడతాను. గమనించండి. క్రీస్తు క్రీస్తు మాలకు రక్షణ వసగెను, విడిపించే మనల క్రీస్తు మనకు రక్షణ వసగెను, విడిపించే మనల తనదు రక్తముతో. క్రీస్తు మనకు రక్షణ వసగెను, విడిపించే మనల తనదు రక్తముతో. గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ నిధియే, అందుకొరకై పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. ఇంతే. ఇది చాలా సులువు వస్తుంది పాట. శ్రేష్ఠ గ్రంథం పాట పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము దేవుని వాక్యాన్ని విందాం. చెప్తాయని కొన్ని ఆటంకంగా అటు ఇటు తిరగడం కానీ, సెల్ఫోన్ చూడడం కానీ, వారికి నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి అభ్యంతరం కలగకుండా చేసుకునేది మంచిది. చెప్పండి. థ్యాంక్ యూ. సీమోను అనే ఒక పేదవాడు ప్రతిరోజు ఇలాంటి చర్చికి వెళ్ళి
అంటే అది చాలా పెద్ద చర్చి, చాలా అందంగా అలంకారంగా ఉంటుంది. ఆ చర్చిలోకి వెళ్ళి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు ఇలా వాళ్ళ దగ్గర పులిపెట్టు దగ్గర ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయేవాడు. ఇలాగ ప్రతిరోజు చేసేవాడు. ఏం పేరు? సీమోన్. ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చి లోపల బల్ల దగ్గర నిలబడి ఒక్క నిమిషం నుండి వెళ్ళిపోయేవాడు. ఇది ఆ చర్చి మాస్టర్, ఆ ఫాదర్ చూసేవాడు. ఒకరోజు ఆ వాచ్మ్యాన్ పిలిచి అడిగాడు, ఆ చర్చి పాస్టర్ గారు, ఏమయ్యా, ఒక ఆయన వస్తాడు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వస్తాడు, చర్చి లోపలికి పోతాడు, వెంటనే వచ్చి వెళ్ళిపోతాడే, ఎందుకు వస్తున్నాడు? నువ్వు ఎప్పుడన్నా అడిగావా? లోపలికి పోతాడు, వెంటనే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాచ్మ్యాన్ అన్నాడు, లేదు సార్, నేను ఎప్పుడు అడగలేదు, ఈరోజు అడుగుతాను, వస్తాడు కదా అని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ రోజు కూడా సీమోన్ వచ్చాడు. వచ్చి 1 నిమిషం ఉండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాచ్మ్యాన్ అడిగాడు, ఎవరైనా నువ్వు, ఎందుకు వస్తున్నావు? ఏదో లోపలికి వెళ్తావు, వెంటనే బయటికి వెళ్తావు, ఏం చేస్తున్నావు లోపలికి వెళ్ళి అని అడిగాడు. సీమోన్ ఏమన్నాడంటే, నేను ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నానయ్యా అన్నాడు. ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? లోపలికి వెళ్తావు, వెంటనే బయటికి వచ్చేస్తావు, ఏం ప్రార్థన చేస్తావు చెప్పు అని అడిగినాడు. సీమోన్ ఏమన్నాడంటే, నాకు పెద్ద పెద్ద ప్రార్థన రాదు, కానీ నేను ఆ బల్ల దగ్గరికి వెళ్ళి పులిపెట్టు దగ్గర యేసయ్యతో ఒక మాట చెప్తాను, అదే నా ప్రార్థన అన్నాడు. ఏందా మాట, ఏమిటా ప్రార్థన అంటే, సీమోన్ అన్నాడంట, నేనేమని ప్రార్థన చేస్తానంటే, అక్కడ నిలబడి యేసయ్య సీమోన్ వచ్చాడు అంటాడు. అది ప్రార్థన. ఏం ప్రార్థన చెప్పండి? సీమోన్ వచ్చాడు అని వెళ్ళిపోతాను అయ్యా నేను, అదే నా ప్రార్థన అన్నాడు. ఆ వాచ్మ్యాన్ అన్నాడంట, ఇదేం ప్రార్థన? మా మాస్టర్లు బిషపులు అంతా గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటే యేసయ్య సీమోన్ వచ్చాడంట, అదేం ప్రార్థన అంటే, ఏమో నాకు అవన్నీ తెలియదు, కానీ నేను అంత మట్టుకే నేర్చుకున్నా, అదే నాకు తెలుసు, యేసయ్య ఆ మాటకే వెళ్ళిపోతానని చెప్పేది. రోజు వచ్చేది నా మాటే చెప్పి వెళ్ళారు. కొంతకాలానికి సీమోన్కు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఈ సీమోన్ చాలా గాయాలు తగిలాయి, చాలా తీవ్రమైన గాయాలు. పేదవాడు కాబట్టి ఎవరో పట్టించుకొని తీసుకుపోయి ఆసుపత్రిలో వేశారు, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ ఒక నర్సమ్మ, ఆమె అతన్ని చాలా బాగా పరామర్శించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒకరోజు ఆమె ఈ సీమోన్ను ఒక మాట అడిగింది. సీమోను, నిన్ను ఒక మాట అడగాలి కదా ఈరోజు అని అడిగింది. అడగండి అమ్మగారు. ఇన్ని గాయాలైనా, ఇంత నొప్పి ఉంది, ఎవరూ లేరు, ఎవరూ రాదు, ఎంత పేదవాడివి, ఇంత నొప్పిలో, ఇన్ని గాయాల్లో ఎప్పుడూ సంతోషంగా నవ్వుతుంటావే, చిరునవ్వు ఉంటుంది నీ ముఖంలో, ఎందుకు, ఏమి కారణం సీమోను, నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, నాకు చెప్పాలి కదా అని ఆ నర్సమ్మ అడిగింది. అప్పుడు సీమోన్ అన్నాడంట, ఈ పేదవాడికి ఎవరున్నారమ్మా, నా సంతోషానికి వేరే కారణం ఏముంది, ఒకటే కారణమమ్మా, నేను సంతోషంగా ఉండడానికి, నవ్వుతూ ఉండడానికంటే, అదే చెప్పవా నాకు అని ఆమె అడిగింది. ఇప్పుడు సీమోన్ అన్నాడు, ప్రతిరోజు 1 గంటకు యేసయ్య నా పడక దగ్గరకు వచ్చి నా దగ్గర నిలబడి ఒక మాట చెప్పిపోతాడమ్మా అన్నాడు. యేసయ్య నీ పడక దగ్గర వచ్చి మాట్లాడిపోతాడా? అవునమ్మా. ఏం మాట్లాడతాడు? యేసయ్య వచ్చి నా దగ్గర నిలబడి ఏం చెప్తాడంటే, సీమోను, యేసయ్య వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏం చెప్తాడు యేసయ్య? సీమోను, యేసయ్య వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. సీమోను ఏమనేవాడు? చర్చికి పోయి
యేసయ్య సీమోను వచ్చాడు. యేసయ్య ఏమన్నాడు? సీమోను యేసయ్య వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అదేనమ్మా నా సంతోషానికి కారణం. ఈ పేదవాడికి ఇంకెవరున్నారు? ఈ దరిద్రుడికి దిక్కులేని వాడిని నేను, నాకెవరున్నారమ్మా అని అంటే అప్పుడు నర్సమ్మ ఆమె చేతిలో ఉన్న ట్రే, మందుల ట్రే ఉంటుంది కదా చేతిలో, ఆమె చేతులు గడగడగడ వణికి ఆ ట్రే కింద పడినట్టు. ఎందుకంటే ఆమె అనేక సంవత్సరాలుగా క్రైస్తవురాలు, ఎన్నో సంవత్సరాలుగా చర్చికి పోతున్నా, ఎంతో ప్రార్థనలు నేర్చుకున్నా, బైబిల్ చదువుతా, తప్పక గుడికి పోతా. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు సీమోను. ఒక్క రోజైనా దేవుడు నాతో మాట్లాడలే. నీ దగ్గర వచ్చి సీమోను యేసయ్య వచ్చాడని చెప్పి వెళుతున్నాడా? నువ్వంటరా దరిద్రుడివి, నువ్వంటరా పేదవాడివి, నీలాంటి నీ అంత ధనికుడు ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో ఇంకొకడు లేరు సీమోను అని ఆమె కళ్ళంట నీళ్లు పెట్టి చాలా ఏడ్చిందంట. ఈరోజు మనం కూడా ఏం చెప్పాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పండి. ఎప్పుడైనా సరే మందిరానికి వచ్చినప్పుడు ఆ మాట చెప్పండి. ఏమని ఏమని ఏం చెప్పండి? సీమోను యేసయ్య వచ్చాడని కాదు, నీ పేరు పెట్టుకొని చెప్పు. చెప్పండి. ఇప్పుడు మీ పేర్లు పెట్టి చెప్పండి. నేను చెప్తున్నా భాస్కర్, నా పేరు పెట్టి చెప్పాలి. యేసయ్య చెప్పండి. యేసయ్య ఎవరు వచ్చారు? నేను కాదు, మీ పేరు చెప్పండి. చెప్పండి. దేవదానం నీ దగ్గరికి వచ్చినాడు. చెప్పండి. యేసయ్య. అప్పుడు యేసయ్య ఏమంటాడు? మీ పేరు చెప్పండి. ఇప్పుడు దేవదానము యేసయ్య నీ దగ్గరికి వచ్చినాడు. చెప్పండి. ఎంత డల్గా ఉంటారు మీరు? మీకు తెలుగు అర్థం కాలేదా నేను మాట్లాడుతున్నా? రాయలసీమ తెలుగా? కాబట్టి ఆ మాట చెబితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆ నర్సమ్మ అన్నది కళ్ళెంట నీళ్లు పెట్టుకొని బహుగా బాధపడి, ఎన్నాళ్ళుగా క్రైస్తవురాలిగా సీమోను, నువ్వంట పేదవాడివి, ప్రపంచంలో నీకంటే ధనికుడు ఎవరున్నారు? దేవుడు యేసయ్య వచ్చి ప్రతిరోజు 1 గంటకు నీతో మాట్లాడిపోతాడా? ఇది ఆసుపత్రిలో పెద్ద టాక్ అయిపోయింది. ఆమె పోయి అనేకులకు చెప్పింది. ఆమె చర్చిలో అనేకులు ఇప్పుడు ఎవరిని చూడడానికి వస్తున్నారు ఆసుపత్రికి? సీమోను యేసయ్య మాట్లాడతాడంట, సీమోను యేసయ్య మాట్లాడతాడంట. చూద్దాం రానా అని వచ్చి అందరూ ఆ పేదవాడిని చూడటానికి గుంపులకు వచ్చి అరటి పండ్లు, తర్వాత టెంకాయలు, యాపిళ్ళు, బ్రెడ్, పాలు, బిస్కెట్లు, ప్యాకెట్లు ఆసుపత్రి నిండిపోతుందట. సీమోను యేసయ్య వచ్చాడు. ఈ ధన్యకరమైనటువంటి అనుభవాలు చాలా ఇది నిజం జరిగిన విషయం. కాబట్టి ఈరోజు మనందరిని కూడా అదే మాట చెప్తే మన కష్టాల్లో మన ప్రభువు కూడా మనతో మన పేరు పెట్టి ఆయన చెప్తారు. ఇది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనుభవం. రండి, ఇప్పుడు మనందరినీ ప్రభు దగ్గరికి వచ్చాము. మనతో దేవుడు మాట్లాడినట్లు ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. అందరం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆయనతో చెప్పాను. జమ్మల ప్రభు ఈ వాక్యం కొంత సమయం మనకు సాయంకాల వేళ దీవించినట్లు ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, దైవమైన నీ వాక్యం నాయన యేసయ్య సీమోను వచ్చాడు. మేము కూడా మీ పాద సన్నిధికి వచ్చి యేసయ్య భాస్కర్ వచ్చాడని నేను అంటున్నా, నా సహోదరులు సహోదరులు అంటున్నా. మీరు కూడా
ఎంత గొప్ప దేవుడు! చిన్న ప్రార్థనకు జవాబిచ్చి సిమోను దగ్గరికి వచ్చి, సిమోను యేసయ్య వచ్చాడన్నావు. ఇదిగో సింపుల్ ఫెయిత్, కొద్ది విశ్వాసంతో మేము మీ పాద సన్నిధికి వచ్చి మేము బ్రతిమలాడుచున్నాం, మమ్మల్ని దర్శించు, మాతో మాటలాడు. దరిద్రుడైన సీమోను ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు! ప్రభువా, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నన్ను మమ్మల్ని అలాగా సిద్ధపరచు. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని తీసుకురాడు. నీ సత్యం బయలుపరచు. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మమ్మల్ని దర్శించు. మా ఆత్మయ, మా ప్రాణం, మా దేహం నీ స్వాధీనించుకో. గడిపే సమయం కొంచెమే, కూడిన వారికి కొద్దిమందైనా శాశ్వతమైన గంభీర సత్యములు మాకు బయలుపరచు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామమున నీ దాసుని, నీ ఆత్మ అభిషేకం, అధికారం, స్వేచ్ఛ, స్వాతంత్రం నిండుగా మెండుగా దండిగా మా మధ్య మీరు కుమ్మరించు. ప్రభు యేసుక్రీస్తునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4:26 యేసు, నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఒక మనిషి యావరేజ్గా, అంటే సరాసరి 20 పేజీలు మాట్లాడుతాడు ఒక రోజుకి. ఎన్ని పేజీలు? సరాసరి మనం మాట్లాడే మాటలు ఒక రోజుకి 20 పేజీలు అయితే ఒకవేళ సిస్టర్స్ అయితే ఎక్కువ పేజీలు మాట్లాడతారేమో. నేనైతే ఎక్కువగానే మాట్లాడతాను. నేను ప్రసంగాలు చేస్తాను కదా. ఒక రోజుకి 20 పేజీలు అంటే నెలకి ఎన్ని పేజీలు? సింపుల్ చెప్పాలా? ఒక రోజుకి 20 పేజీలు మాట్లాడినామంటే నెలకి ఎన్ని పేజీలు? మీకు లెక్క రావు. ఏమన్నా రోజుకి 20 పేజీలు అంటే 30 రోజులకి 600 పేజీలు. అంటే 200 పేజీల నోట్బుక్లు 3 అవుతాయి, అంతే కదా? 200 పేజీల నోట్బుక్లు నిండిపోతాయి ఒక నెలకు మనం మాట్లాడే మాటలు. సో నెలకు 3 నోట్బుక్లు 200 పేజీలు గుర్తుంచుకోండి. అలా ఒక సంవత్సరానికి ఎన్ని నోట్బుక్లు? 12 3 36 నోట్బుక్లు మన మాటలు అవుతాయి. సో ప్రతి సంవత్సరము 36 నోట్బుక్లు 200 పేజీలు టేబుల్ మీద పెడితే ఇంత రావా? అలా ఒక 10 సంవత్సరాలు వేసుకోండి. ఇంకా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు ఒక పెద్ద ట్రాక్టర్ లారీకి లోడ్ అయిపోతాయి ఈ నోట్బుక్లు అన్నమాట. ఇన్ని మాటలు మోసుకొని, ఇన్ని నోట్బుక్లు మోసుకొని పోవాలి దేవుని దగ్గరికి. మనం కొంచెం ఆలోచించాలి. ఇన్ని మాటలు, ఇన్ని పేజీలు, ఇన్ని నోట్బుక్లు, ఇంత లగేజ్ దేవుని దగ్గరికి మోసుకొని పోయినప్పుడు ఆ మాటల్లో ఎన్ని వ్యర్థమైనవి ఉంటాయి, ఎన్ని బూతులు ఉంటాయి, ఎన్ని పనికిమాలిన మాటలు ఉంటాయి, ఎన్ని ఉపయోగం లేని మాటలు ఉంటాయి, ఎన్ని అనవసరమైన మాటలు ఉంటాయి, ఎన్ని టైంపాస్ మాటలు ఉంటాయి, ఎన్ని విలువలేని మాటలు ఉంటాయి, ఎన్ని కోపంతో నిండిన మాటలు, ఆవేశంతో నిండిన మాటలు, ఉద్రేకంతో నిండిన మాటలు. ఇలాంటి మాటలన్నీ చేరి ఒక పెద్ద లోడు మనము దేవుని సన్నిధికి మోసుకొని పోవాలి. సో ఇది మనం ఒకవేళ లోతుగా ఆలోచించినట్లయితే మనం భయపడాలి. మాట్లాడుతుంటే సెల్ ఫోన్ ఏమవుతుంది? ఛార్జింగ్ తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. బిల్లు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు అయితే ఎంత బిల్లు కట్టేవారు, మాటలు ఎక్కువ అవుతుంటే బిల్లు ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు మరి ఇన్ని నోట్బుక్లు, ఇన్ని మాటలు, ఇంత లగేజ్ దేవుని దగ్గరికి మోసుకొని పోయినప్పుడు మనకు ఎలాంటి తీర్పు ఉంటుంది, ఎలాంటి జడ్జిమెంట్ ఉంటుంది? ఇది ఆలోచించవలసిన ఒక విషయం. సరే, ఇప్పుడు యేసుప్రభు ఆయనతో ఏమన్నాడంటే 4:26 యోహాను సువార్తలో, నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. యేసుప్రభు ఆయనతో ఈ మాట చెప్పాడు.
నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. సో ఈరోజు కూడా ఈ రాత్రి కొంత సమయము నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే అంటే నేను కాదు. ఎవరు ఎవరు నీతో మాట్లాడుచున్నవాడు? యేసు ప్రభు. అది ఆమెకు ఖచ్చితపడుతున్నాడు. నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. ఈ రాత్రి నేను కడప నుంచి వచ్చి ఉండొచ్చు, కర్నూలు నుంచి వచ్చి ఉండొచ్చు. నేను కాదు, మాట్లాడేది ఎవరు? దేవుని వాక్యం. అది గుర్తుంచుకోవాలి. నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. కాబట్టి మనలో ఆయన మాట్లాడుచున్నటువంటి ఆ మాటలు ఎంత విలువైనవి, ఎంత లోతైనవి, ఎంత బలమైనవి అనేది మనం ఎరగాలి. ఆమెతో అంతసేపు మాట్లాడినప్పుడు అనేక విషయాలు ఆయన డిస్కస్ చేసి చర్చించినప్పుడు ఫైనల్గా నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే అనేసరికి ఆమె భుజం మీద ఉన్న కడవ కింద పడిపోయింది. లేక సంకలో ఉన్న కడవ ఆ కుండ కింద పడిపోయింది. కొన్ని పర్యాలు ఏదైనా ఆశ్చర్యకరమైన మాట మనం విన్నప్పుడు మన చేతిలో ఉన్నాయి కింద పడి జారిపోతాయి. ఎందుకంటే ఆ షేక్ అయిపోతాం, నర్వస్ అయిపోతాం, చేతులు బలహీనమైపోతాయి. అలాగ జరిగింది. మాకు మెస్సయ్య అని ఆయన వస్తాడు, దేవుడు మెస్సయ్యగా వస్తాడు, ఆయన అన్నీ మాకు చెప్తాడని మేము ఎదురు చూస్తున్నాము. మాకు రాజ్యం ఇస్తాడు, మరలా మమ్మల్ని విడిపిస్తాడు. ఆ దేవుడు మెస్సయ్యగా ఇంకా రాలేదు, ఆయన వచ్చినప్పుడు మాకు చాలా విషయాలు తెలియజేస్తాడు అని ఆమె ఆయన అంటుంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే అన్నాడు. అమ్మో నువ్వా ప్రభువా దేవా? ఆశ్చర్యపడి భయపడి ఆమెకు గొప్ప ఆనందమై కుండ అక్కడ కాలిపోయి అది జారి కింద పడిపోయి ఊరిలోకి పరిగెత్తుకొని పోయి ఆమె అనేకులను యేసుప్రభు దగ్గరికి పిలుచుకొని వచ్చింది. నీతో మాట్లాడితే విషయం అలా ఉంటుంది. పరిగెత్తుకొని ఊరిలోకి వెళ్ళి పిన్ని, అక్క, వదినే, రండి రండి, నాతో మాట్లాడిన మెస్సయ్య, ఈయన లోకరక్షకుడు కాదా అని చెప్పి అనేకులు ఆయన దగ్గరికి ఆయన పరుగున వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప మార్పు వచ్చింది ఆమెకు. ఆ ఎండిపోయిన బ్రతుకు, ఆ పాడైన బ్రతుకు, ఆ నీళ్లు లేని బావి, ఆ చిగురు లేని చెట్టు, చుక్క నీరు లేని ఎండిన ఎడారి, ఒక అద్దం పగిలిపోయినట్టు పగిలి ముక్కలు ముక్కలైపోయినటువంటి ఆమె జీవితం, 5 మంది భర్తలతో పాడైపోయిన జీవితం, నిరాశ నిస్పృహతో కృంగినటువంటి బ్రతుకు, ఏ పండగలే ఏ సంతోషములే, జీవితం అంతా పాడై చెదిరిపోయి ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి సమాధానం సంతోషం లేని బ్రతుకును ఆయన బాగు చేటుకొచ్చారు. నేను పాపుల కొరకే వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చి తిని కానీ ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదు. రుజువు చేస్తున్నాడు ప్రభు. ఎవరు ఆమెను లెక్క పెట్టరు, ఆమె జోలికి ఎవరు రారు, ఆమెతో ఎవరు మాట్లాడరు. పాడైన జీవితం, చెడిపోయిన జీవితం, ఒక్కరు ఇద్దరు కాదు, 5 మంది భర్తలు, ఇంకొకరితో ఇప్పుడు సంసారం జరుగుతుంది. అలాంటి స్త్రీ ఒకవేళ మన చర్చిలోకి వచ్చిందనుకో, రాణిత్తమా సంఘ పెద్దలు కానీ సేవకుడు కానీ మీరు ఎవరైనా రాణిస్తారా? నేను మాట్లాడతారా అలాంటి ఆమెతో? పలకరిస్తారా? నేను ప్రజలాడక అంటారా? అలాంటి బ్రతుకుని బాగు చేయటానికి ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, యేసు, నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. ఏం మాటలు? ఆమె దగ్గర ఆయన గొప్ప అద్భుతం ఏమి చేయలే, సూచక క్రియలు ఏమి చేయలే, ఆశ్చర్యకార్యాలు ఏమి చేయలే, ఒక మాట అంతే. అమ్మాని పిలిచినాడు, నీళ్ళు అడిగాడు, మాటలు పెట్టుకున్నాడు, సంభాషణ జరిగింది. 34 వచనాలు రాయబడిన ఆమె గురించి యేసు ప్రభు మాట్లాడిన మాటలు. ఎంత గొప్ప మార్పు వచ్చింది జీవితంలో. ఎలా బ్రతికించాడు, ఎలా జీవితాన్ని కట్టాడు, ఎలాగ ఆమెను ఒక మనిషిని చేశాడు, ఒక సువార్థికురాలిగా చేశాడు. ఆమెలో జరిగిన రక్షణ కార్యం ఎంత అద్భుతమది. యేసు ప్రభు నీతో మాట్లాడేవాడంటే మాట్లాడతాడంతే. అద్భుతమేమి చేయలేదు.
వారిలో ఏమి చేయలే ఆయన. నీతో మాట్లాడుచున్నా నేనే పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడను, లోక రక్షకుడనై పాపుల రక్షకునిగా, వ్యాధిగ్రస్తుల వైద్యునిగా, మనుషుల యొక్క మానసిక ఆత్మీయ శారీరక అవసరతలన్నీ తీర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చిన బోధకుడును నేను. పాపుల రక్షణార్థమై ప్రాణమిచ్చుటకు వచ్చిన వాడను నేను. నా పేరు దైవ కుమారుడు, నా పేరు రక్షకుడు. ఆయనే నీతో మాట్లాడుచున్నవాడు. ఈ రాత్రి ఈ మాట నీలో లోతుగా వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ప్రభువు నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడిన వారిని అనేకులు ఆయన బాగు చేశాడు. దేవుడు మాట్లాడువాడు. బైబిల్ మాట్లాడుతుంది. అక్షరంలో దేవుడు ఉన్నాడు, దాగి ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంత అద్భుతమైన గ్రంథం. ఎలా మాట్లాడతాడు దేవుడు? నాతో మాట్లాడాడు. మీరు కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు సిస్టర్స్ మీటింగ్, సండే స్కూల్ టీచర్స్ మీటింగ్, సాయంకాలం కొంతసేపు, ఉదయం కొంతసేపు మనం కొంత సమయం కలిగి ఉంటుంది. కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ లేచి వచ్చి చిన్న సాక్ష్యం చెప్పారు. ఏమన్నారంటే, ఈరోజు దేవుడు నాతో అన్నారే. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యంతో మాట్లాడుతున్నాడు. మన అవసరతకు తగినట్టు, మన బ్రతుకు తగినట్టు, నా జీవితానికి తగినట్టు, నాకుండే సందర్భానికి తగినట్లు, నాకుండేటువంటి క్లిష్టమైన కష్టమైన ఇరుకైనటువంటి పరిస్థితుల్లో, గాలి తుఫానులలో, ఘోరమైనటువంటి ప్రయాసలు అనుభవిస్తున్న దినాల్లో, వ్యాధిలో, బాధలో, చెడులో, తీపిలో, సుఖములో, దుఃఖములో, పగటిలో, చీకటిలో, దినం క్షణము నిన్ను కదిలిస్తున్నటువంటి, మాట్లాడుతున్నటువంటి నీ దేవుడు. నీతో మాటలు నేనే. ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు. అది నేను చెప్తాను. లేకపోతే నేను చెప్పకపోతే మీరు ఒకవేళ ఆ దేవుడు నీతో ఏమని మాట్లాడినాడు చెప్పు బ్రదర్, చెప్పకుండానే నీతో మాట్లాడింది చెప్పకుండానే మాకు చెప్తున్నావే అనొచ్చు. నేను ఇక్కడే గుల్బర్గాలో, కర్ణాటకలో సేవ చేస్తున్న దినాల్లో 5 సంవత్సరాలు దాదాపు అక్కడ సేవ చేసిన తర్వాత ఎప్పుడో మా హైదరాబాద్లో ఫిలిప్ గారు, జీటీ గారు, వాళ్ళు పెద్దవాళ్ళు నన్ను పిలిచి, నీకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాము, ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, కడప జిల్లా కొండాపురము, అక్కడ నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చినాము, అక్కడికి వెళ్ళాలని అని చెప్పి ప్రార్థన చేసి పంపించినారు. సరే నేను ఇంటికి వచ్చి మా భార్యతో చెప్పాను, చూడమ్మాయి మనకు ట్రాన్స్ఫర్ వచ్చింది, కడప జిల్లా రైల్వే కొండాపురం అంట, కొండాపురానికి మనం వెళ్ళాలా అని చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. అన్నది ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత అయిపోయింది కదా, మనం ఇంకా వెళ్ళాల్సిందే, దీనికే మార్పులు ఏమి ఉండవు కదా అని అన్నా. నేనన్నా అలాగే ఎట్లే వెళ్తాము, వాళ్ళు చెప్తానే వెళ్తామా, దేవుడు మాట్లాడాలి కదా మనతో అన్నా. ఆమె అన్నది, దేవుడు ఎట్లా మాట్లాడతాను, ఇదే ఇంకా దేవుడు మాట్లాడు, వాళ్ళు చెప్తే అయిపోయింది, ఇంకా మార్పులు ఏమి ఉండదు అని అన్నా. నేనన్నా అలా కాదు, దేవుడు మాట్లాడాలా మనతో. ఎలా మాట్లాడతారు? మన దిన భాగంలో, మన కుటుంబ భాగంలో, మన క్వైట్ టైంలో మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో కొండాపురం అని రావాలా అని అన్నాను. అలా వస్తే పోదాము అని. ఇప్పుడు ఆమె ఏమన్నదంటే, పిచ్చోడ కొండాపురం మార్కాపురం ఏమన్నా బైబిల్లో ఉంటుందా? ఏం అడుగుతావో ఏమో దేవుడిని, అది ఎట్లుంటుంది కొండాపురం బైబిల్లో? ఒకవేళ ఉంటే ఎట్లా అని అడిగిన. ఉంటే చూద్దాము అన్నది. అప్పుడు నేను ఇంకా ప్రార్థన చేస్తూ వచ్చిన. చదువు బైబిల్ చదువుతానే ఉంటా. కొండ అని చాలాసార్లు వస్తుంది, కానీ ఏం రావాలి దాని పక్కన? పురం రావాలి. కొండాపురం ప్రభు, కొండాపురం చూపిస్తే వెంటనే బయలుదేరతా. ఇప్పుడు మీకు బైబిల్లో కొండాపురం చూపిస్తే ఎప్పుడన్నా చూసారా? చూపిస్తాను, చూడండి కొండాపురం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, జాషువా 15. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ 15:9. ఆ సరిహద్దు, ఆ కొండ నడిపొప్పు నుండి, నెప్తోయ నీళ్ళ గుట్ట వద్ద నుండి, ఎఫ్రోను కొండాపురముల వరకు ఉండదా మీ బైబిల్లో? ఏమాయి నీ బైబిల్ ఉన్నా? ఏముంది?
ఏముందా? మరి దేవుడు మాట్లాడలేదు. ఈ కొండాపురం అని ఎప్పుడైతే వచ్చిందో నా వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. చెప్పనాశక్యమైన ఆనందం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి నా ఆశ? ప్రభు ఎరిగి ఇది ఖచ్చితం, ఇది దేవుని చిత్తం, నేను వెళ్ళాల్సిందే. కొండాపురము అని నాకు దేవుడు చూపించినాడు. ఇది ఇంగ్లీషులో ఏమి ఉండదు, తమిళ్లో ఉండదు, కన్నడలో ఉండదు, తెలుగులోనే ఉంటుంది. కొండాపురం బయలుదేరాను, కొండాపురం వెళ్ళాను. దేవుడు మాట్లాడువాడు. ఎంత ప్రేమ ఆయనకు, ఎంత దయ ఆయనకు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ ప్రార్థనలన్నీ సఫలపరచును అని ప్రార్థన వాక్యం ఎంత విలువైంది, ఎంత చక్కగా నెరవేరుతున్నాడు ఆయన. అందుకని నేను ఈరోజు ఇంటికి పోయి ప్రభు జడ్చర్లో చూపి ప్రభు అని అడగబాకండి, అది అంటూ ఉండదు. అలా కాదు, మీ అవసరత తగినట్టుగా ఆ సందర్భానికి దేవుడు మాట్లాడతారు. మీరు చదువుతూ ఉండాలి, విశ్వాసంతో చదవాలి, దానికి తగినట్టు వాగ్దానం వింటారు. కాబట్టి దేవుడు మాటలు అనువాడు. ఆ మాట్లాడే దేవుడే ఈరోజు మనకు గతి. ఆయనే మన శక్తి, ఆయనే మన బలం, ఆయనే మన నిరీక్షణ. కాబట్టి ఆయన ఈ బైబిల్ గ్రంథంలోని అద్భుతమైన మాటలు ఆయన మాటలే. ఈ సాయంకాలం నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. ఈ అంత్య దినములలో ప్రభువు యేసు ప్రభువుగా దేవుడి లోకానికి వచ్చి మనుషులతో మాట్లాడినాడు. దేవుడు మాట్లాడాడు మనుషులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. మన పితరులతో మాట్లాడిన దేవుడు. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సో ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినములలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. పాత రోజుల్లో దేవుడు మాట్లాడేవాడు, కానీ అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ప్రవక్తలతో మాట్లాడేవాడు, మన పితరులతో మాట్లాడాడు. మోషే అని మాట్లాడాడు. సమూయేలు అని పిలిచాడు. ఎప్పుడో దేవుని స్వరం, దేవుని మాట అరుదుగా వినపడేది. అది ప్రవక్తలతోనే మాట్లాడేవాడు. మన పితరులతో, గొప్ప గొప్ప వ్యక్తులతో మాట్లాడేవాడు. ఆయన స్వరం వినాలంటే ఆ దినాల్లో ఎన్నో ఏళ్ళు, కొన్ని తరాలు జరిగేవి. ఇప్పుడైతే అంత్య దినములయందు, ఈ అంత్య దినములయందు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనుషులతో మాట్లాడాడు. అందుకే వచ్చాడు ఆయన. ఆ మాటలు ఎంత విలువైనటువంటి మాటలు. అవి జీవమిచ్చే మాటలు, ప్రాణమిచ్చే మాటలు, బ్రతికించే మాటలు, స్వస్థపరిచే మాటలవి, నిరీక్షణ ఇచ్చేటువంటి మాటలవి, నిత్య జీవముతో కూడినటువంటి మాటలవి. అవి ఎప్పుడు మాట్లాడాడంటే ఈ అంత్య దినములయందు అని. ఈ దినములు ఏం దినాలు ఇవి? ఏం దినాలు? అంత్య దినాలు, లాస్ట్ డేస్ అని ఇంగ్లీష్లో. తెలుగులో చివరి దినాలు, ఆఖరి దినాలు, అంత్య దినాలు అని అంటారు. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఈ అంత్య దినాలు ఎప్పుడు మొదలైనాయి? తరతరాలు గడిచిపోయినాయి కదా, వేల సంవత్సరాలు అయింది కదా. మరి అంత్య దినాలు అనేవి ఎప్పటి నుంచి? ఈ అంత్య దినములైంది, ఈ లాస్ట్ డేస్లో, ఈ చివరి దినాలు ఇవి ఎప్పుడు ప్రారంభమైనవంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన నోరు తెచ్చి సువార్త ప్రకటించిన మాట ఏమంటే, కాలము ఏమైంది? సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసుకుంది, సువార్తను నమ్ముడి, కాలము సంపూర్ణమైంది. ద టైమ్ ఈజ్ అట్ హ్యాండ్. కాలము సంపూర్ణమైంది, టైం అయిపోయింది. ఇవి ఆఖరి దినాలు అప్పుడు మొదలైన తర్వాత
పెంతెకోస్తు దినమున శిష్యులందరూ ఒక మేడ పైన 120 మంది కూడి ఉన్నప్పుడు యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితము ఆ పండుగకు వచ్చినటువంటి అనేక దేశాల వారు 18 దేశాల వారు కూడి ఉంటే వారందరి మధ్యలో లేచి అపోస్తలుడైన పేతురు ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఆయన చేసినటువంటి ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే యోవేలు గ్రంథం 2:22-23 తీసుకొని అంత్య దినముల యందు నా ఆత్మను నా ప్రజలపైన కుమ్మరించదు. నీ పిల్లలు నీ యవనస్తులు దర్శనములు కను, నీ ముసలివారు కలలు కందరు. నా ఆత్మను మీ పైన నేను కుమ్మరించదను. ఇవి అంత్య దినములని ఈ రోజు దీనిని మీరు చూస్తున్నారు అన్నాడు. ఆ రోజు ప్రారంభమైనాయి ఈ అంత్య దినాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజుల పేరేమంటే ఇవి ఎన్ని రోజులు? ఇవి ఆఖరి రోజు, అంత్య దినం. ఈ అంత్య దినములలో యేసు ప్రభువు మనతో మాట్లాడాడు. కాబట్టి ఎవరైనా లాస్ట్ డేస్ ఎప్పటి నుంచి అని అంటే ఇది చెప్పండి. ఇప్పుడు మనం ఉండేటివే అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో యేసు ప్రభువు మనతో మాట్లాడెను కనుక ఆయన మాటలు మనల్ని బ్రతికించేటువంటి మాటలుగా నీతో మాట్లాడుచున్నవాడను నేనే అనేటువంటి మాట నీకు నేను ధ్యానం చేయాలి. ఈ మాటలు ఎలాంటివంటే ఎలాంటివి? పేతురు భక్తుడే అన్నాడు. చూడండి, యోహాను 6:68, యోహాను సువార్త 6:68, యోహాను సువార్త 6:68 సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. ఎవరి వద్దకు వెళ్ళుదాము ప్రభు? నిత్య జీవపు మాటలు కలవాడు నీవు. నీలో మాటలు, నీ మాటలు ఎలాంటివంటే ఆ మాటల్లో లైఫ్ ఉంది. ఏం లైఫ్ అంటే అది ఎటర్నల్ లైఫ్. నువ్వు మాట్లాడుతూనే ఉండు, నేను వింటూనే ఉంటాను. నీ మాటల్లో లైఫ్ ఉంది. నేను ఎక్కడికి పోయింది? ఎవరి వద్దకు వెళ్ళదు? నువ్వు హోమ్సాను నీకో అన్నీ చూశాను, అన్నీ చేశాను. ఎన్నో పూజలు, పునస్కారాలు, జాతరలు, యాత్రలు, ముడుపులు, ఎన్నో విధాలైనటువంటి మొక్కుబడులు చేసి 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 అలసిపోయినా. చెయ్యని పూజ లేదు, చెల్లించని మొక్కుబడి లేదు. ఎంత ప్రయాసపడ్డా అన్నీ చూశాను. చాలామంది మనలో మన పితరుల ఆచార ప్రకారం పలుమారులు ఎన్నో జరిగించినటువంటి వారు చివరిగా మేము ఎవరి యొద్దకు వెళ్ళదు? ఫైనల్గా ఎక్కడొచ్చి చేరాం? ఎక్కడొచ్చేరాం? యేసు ప్రభు దగ్గర వచ్చి చేరాం. మందిరానికి వచ్చి చేరాం. అందుకే కీర్తన 84లో ఉంది, పిచ్చుకలకు వాన కోవిళ్లకు నివాస స్థలములు గూడు కట్టుకున్నట్టుకు నీ బలిపీఠం వద్దనే మాకు నివాసము దొరికింది. తిరిగి 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 పిచ్చుక ఈడికే వచ్చింది. తిరిగి 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 ఆ పెట్టకు ఇక్కడే ఉంది నెమ్మది, సమాధానం, ప్రశాంతమైన వాతావరణం. భయము, దిగులు అన్నీ పోయి ఒక వాగ్దానం, ఒక నెమ్మది, ఒక సంపూర్ణమైన సంతోషము. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సంతోషములు కలవు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. నీ సన్నిధిలో ఉన్న సంతోషము, సమాధానంతో నేను ఆనందిస్తున్నాను. ఎవరి యొద్దకు వెళ్ళదు? అన్నీ చేశాము, చూశాము. మన పితరుల ఆచార పద్ధతుల ప్రకారం పరుగులు ఎత్తాము. చేసి చేసి పూజలు, పునస్కారాలు, యాత్రలు, జాతరలు చేసి రకరకాలైన ప్రయాసాలు పడ్డాము. కానీ నెమ్మది లేదు. ఈ పిచ్చుకలకు ఎక్కడ భద్రత లేదు. ఈ పిచ్చుకలకు ఎక్కడ ఆదరణ లేదు. ఈ పిచ్చులకు మరణ భయం. ఒక పిచ్చుక చూడండి, గోడల మీద ఉంటుంది, ఎక్కడెక్కడ. ఇప్పుడు లేవు పిచ్చుకలు. ఇంతకుముందు ఇలాంటి మీటింగ్ జరుగుతుంటే వాటి పోడు ఎంతంటే ఎప్పుడు అరుగుతూనే ఉంటాయి బిల్డింగ్లో. ఇప్పుడు ఉన్నాయా? ఎక్కడ పోయినాయి? ఈ సెల్ ఫోన్ ధర్మమా భయం అని అన్నీ వదిలిపెట్టిపోయిన అరణ్యాలకు వెళ్ళిపోయినాయి. అవి ఇక్కడ బతకలేవు. ఒక పిచ్చుక, దాని బరువు ఎంత ఉంటుంది? చిన్న పిట్ట అండి పిచ్చుక. దాని బరువు ఎంత ఉంటుంది చెప్పండి? చేతులు పెట్టుకుంటే ఎంత ఉంటుంది? ఎంత బరువు ఉంటుంది? అసలు ఉన్నట్లే ఉండదు కదా. 5 గ్రామ్స్ ఉంటుందా? 10 గ్రామ్స్ ఉంటుందా ఒక పిచ్చుక? దానికి
దానికి ఎంత భయం. ఎక్కడన్నా అది వాలి ఉంటే చూడండి, మర్యాదగా నెమ్మదిగా ఏమన్నా నేను కూర్చుంటుంది అక్కడ. ఎప్పుడు తల తిప్పి తిరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే భయం, శత్రు భయం, మరణ భయం. కాకి వస్తుంది, గద్ద వస్తుంది, పిల్లి వస్తుంది, ఎవడొచ్చి పట్టుకుంటాడు, ఎవడొచ్చి నన్ను చంపుతాడు అని భయం. అంటే భయం. ఒక్క చోట కూర్చోదు, ఒక్క చోట ఉంటాడు. అలాంటి పిచ్చుక, విలువలేని పిచ్చుక. దాని విలువ ఎంత? యేసు ప్రభు చెప్పాడు చూడండి మత్తయి సువార్తలో. పిచ్చుక విలువ ఎంత? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 10:29. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. ఎంత దాని విలువ ఎంత? 2 పిచ్చుకలు. ఒక కాసుకి ఎన్ని పిచ్చుకలు? 2 పిచ్చుకలు ఒక కాసుకి. లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనం. లూకా 12:6వ వచనం చదవండి. లూకా 12:6. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అక్కడ ఒక కాసుకి ఎన్ని పిచ్చుకలు? 2. ఇక్కడ 2 కాసులకు ఎన్ని పిచ్చుకలు? 5. అంటే లెక్క తప్పోయిందా? ఒక కాసుకు 2 అంటే 2 కాసులకు ఎన్ని రావాలి? 4 రావాలి. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? 2 కాసులకు ఎన్ని? 5. అంటే ఈ మ్యాథమెటిక్స్ రావా? తెలియవా? ప్రభు ఏమన్నా తప్పు చెప్తున్నాడా? ఒక కాసుకు 2 అయితే 2 కాసులకు 4 రావాలి. కానీ 2 కాసులకు 5 అంటున్నాడు. దట్ మీన్స్ ఈ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు బేరం అన్నారు. ఒక కాసుకు 2 అంటే 2 కాసులకు 4 ఇవ్వాలా? 4 ఇచ్చినాడు. కొనే అతను ఏమన్నాడంటే ఇంకొకటి వేయాల కోసుడు అన్నాడు, ఫ్రీ. సో ఇంకొకటి వేసాడు. అప్పుడు ఎన్ని అయినాయి? 5 అన్నాయి. మనము మన సిస్టర్స్ వాళ్ళు బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కొంటారు కదా బండిలో. కొన్నప్పుడు వాడు కరెక్ట్గా చూచే అంటాడు. మనం మొత్తం ఇంటికి ఏమంటారు? ఇంకొకటి వేయరాదా అని అడిగి ఏపించుకుంటారు, లేకపోతే వీళ్ళు వేసుకుంటారు. సూచనలు మాత్రం తీసుకుంటారు, కొసురు వేయాల్సిందే, ఒకటి ఫ్రీ పడాల్సిందే. అలాగా జరిగింది అక్కడ. అంటే దానికి విలువ లేదు. ఒక కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 పిచ్చుకలు. వాల్యూలెస్, హోప్లెస్, వెయిట్లెస్, హోమ్లెస్. ఏమీ లేదు దానికి. అలాంటి పిచ్చుకకు నీ బలిపీఠం ఎంతనే నివాసమో దొరికింది. ఐ ఆమ్ ఫ్రీ, ఐ ఆమ్ ఫుల్ ఆఫ్ హోప్, నో ఫియర్. Fear has gone. I am in your house, in your church. నీ మందిరంలోకి వచ్చి చేరాడు. నీ బలిపీఠం ఎంత నాకు భద్రత ఉన్నది. నీ బలిపీఠం ఎంత నేను గుళ్ళు పెట్టుకుంటున్నాను. నీ బలిపీఠం ఎంత నాకు నెమ్మది సమాధానం ఉంది. తిరిగి 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 నేను ఇక్కడికే వచ్చాను. అదే పేతురు అనుకున్నాను. ప్రభు ఎవరి యొద్దకు వెళుతున్నా నీవే నిత్య జీవము మాటలు కలవాలి. అవే ఇప్పుడు వచ్చేది. అదే ప్రసంగం అంటే, అదే సందేశం అంటే, అదే ఉపదేశం అంటే. ఇక్కడ ఎవరు మీకు బంగారు డబ్బులు అలాంటివి ఏమి ఇవ్వం కదా. మరి ఎందుకు వస్తున్నాను? దిస్ వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బ్రతికించే వాక్యం, ఆదరించే వాక్యం, ధైర్యం ఇచ్చే వాక్యం. గుంపులు గుంపులు పరిగెత్తున్నారు సంఘాలకి. మీటింగులు అంటే మనుషులకేం తక్కువలే, మీటింగులు పెట్టాలనే కానీ దూకుతున్నారు. అట్లే మీటింగ్ పెట్టు చాలు. స్పెషల్ మీటింగ్ అంటే 100,000 మంది దూకుతున్నారు. ప్రత్యేక కూడికల కొరకే ఏమి ఇస్తారని వస్తున్నారు. దేవుని మాటలు వినాలి. వాటిలో ఆధారం ఉంది, ధైర్యం ఉంది, నెమ్మది ఉంది, ప్రోత్సాహం ఉంది, నిరీక్షణ ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలా నిరాశలో, నిస్పృహలో, బాధలో, కష్టాల్లో, వ్యాధిలో, అప్పుల్లో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ దేవుని మందిరానికి పరిగెత్తుతున్నారు. కారణం ఏంటంటే దేవుని దగ్గర నాకు ఆదరణ, ధైర్యం ఇస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, దేవుడు మాట్లాడతాడు నాతో. అందుకొస్తున్నారండి. అందుకనే దేవుని వాక్యము, ప్రసంగము
అది సందేశము, ఉపదేశం అనేది క్రైస్తవ సముదాయంలో చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఇట్ ఈస్ ప్రీచింగ్. సందేశం, ఉపదేశం, వాక్యోపదేశం, దాని కొరకు పరిగెత్తున్నారు మనుషులు. ఏమన్నా ఇస్తారు, తిందాము, మనం ఏదో పొందుతామని కాదు, శారీరకంగా ఏమి దొరకదు మనం. ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే మీరు వాక్యం అంతా విని ఇంటికి పోయిన తర్వాత రాని వాళ్ళు ఎవరన్నా అడుగుతారు. ఏం అడుగుతారంటే, ఈరోజు మందిరానికి పోయినావు కదా, కీబోర్డ్ వేసింది ఎవరు, డోలు కొట్టింది ఎవరు, తబలా కొట్టింది ఎవరు అని ఎవరు అడుగుతారా? ఏం అడుగుతారు? వాక్యం చెప్పింది ఎవరు? సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ అన్నమాట. దాని కొరకు వస్తున్నారు మనుషులు. దేవుడు అలా మాట్లాడతాడు. ఎవరి యొక్కకు వెళ్ళుదాము ప్రభు? నిత్య జీవ మాటలు గలవాడు. ప్రవక్తలను చూశాము, రాజులను చూశాము, యాజకులను చూశాము, ఎన్నో మతాలు చూశాము, ఎన్నో కులాలు చూశాము, ఎన్నో జాతులు చూశాము, ఎన్నో వర్గాలు చూశాము, ఎన్నో గుంపులు చూశాము, ఎన్నో తెగలు చూశాము, తిరిగి 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 చూశాము, అన్నీ అనుభవించాము. అయితే నీలాంటి మాటలు ఎక్కడా లేవు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్రభు? ఒక నాతో 2 మాటలు మాట్లాడావు. ఆ రోజు నేను చేపలు పట్టుకుంటుంటే, నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నావే. ఆ 2 మాటలు నాకు ఎంత పనిచేశాయి ప్రభు. వలను వదిలిపెట్టినా, సముద్రం వదిలిపెట్టినా, నా బ్రతుకు తిరిగి వదిలిపెట్టినా నిన్ను వెంబడించాను. ఎందుకంటే ఆ 2 మాటలు నన్ను దర్శించాయి, నాతో మాట్లాడారు. ఎంత శక్తి ఉంది ఆ మాటలో, ఎంత బలం ఉంది ఆ వాక్యంలో. నేను ఎక్కడికి వెళ్ళదును, అన్నీ అయినాయి చూసి చూసి, కానీ నీ దగ్గరికే వచ్చాను. మనందరికీ అంతే కదా, అంతే కదా. మా పితరులు, మీ పితరులు ఏం చేసేవారు? ఎంత భక్తి పూజలు చేసేవారు. సరే, తిరుపతికి చూడడానికి పోయినా నేను. ఒక వ్యక్తి కుంటివాడు, కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు, మెట్లెక్కిపోతున్నాడు. మేము అడిగాము, నేను నా ఫ్రెండ్, బస్సులు ఉన్నాయి, టెంపోలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, వాటిల్లో వెళ్ళొచ్చు కదా దర్శనానికి. మరి ఏం నువ్వు మెట్లెక్కిపోతావు, నడవలేని వాడికి, కుంటివాడి కంటే అతను ఏమన్నాడంటే మొక్కుబడి సాలన్నాడు. ఏమిటది? ఏమిటది? ఏమని మొక్కుబడి? నేను మెట్లెక్కే వద్దాను. ఒక్కొక్క మెట్టు ఎంత ప్రయాసపడి ఎక్కుతున్నాడంటే అంతకాడికి గొప్ప భక్తి. ఎన్ని ప్రయాసలు. ఒక బ్రదర్ సాక్ష్యం ఇచ్చినాడు. అతను చాలా ఘోరమైన విగ్రహాలు, గుడి అంతా కడుగుతాడు వారానికి ఒకసారి. ఏం కడుగుతాడు? అంత ఎత్తు గుడిని కడుగుతాడు. అంత ప్రయాసపడి గుడిని కడిగేవాడు. లోపల కడుగుతాడు, బయట కడుగుతాడు, గుడి మొత్తం పైన నుంచి నిచ్చెనేసుకొని కడుగుతాడు. అలా కడిగి కడిగి అంత భక్తి. అద్భుతంగా దేవుడు పట్టుకున్నాడు, రక్షించబడ్డాడు. వాళ్ళ భార్యకి దయ్యం పట్టున్నాడు. ఉదయం చూసాం కదా, 7 దయ్యాలు ఎవరికి పట్టున్నాయి? ఎవరికి 7 దయ్యాలు? అలాగా దయ్యాలు పట్టినాయి అతని భార్యకి. అన్ని పూజలన్నీ, పునస్కారాలు అన్ని గుడి గడికి క్లీన్ చేస్తున్నాడు, కానీ భార్యకు దయ్యాలు పట్టాయి. 4 పిల్లలందరూ అంతోడు 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఆ దయాలు పట్టిన ఆమెను ఈయన కొట్టేవాడే, అంత కొట్టేదే, మందులు కొట్టేవాళ్ళే, ఆమెను కొట్టి కొట్టి చంపేవాళ్ళు. దయ పట్టినప్పుడంతా కొట్టడమే. కర్రలతో, బర్రలతో కొట్టేవాళ్ళు, చేతులతో కొట్టేవాళ్ళు, చుట్టుపట్టుకొని తిప్పేవాళ్ళు, ఎంత హింస పెట్టేవాళ్ళు. తట్టుకోలేక ఒకరోజు చిన్న బిడ్డను సంకలో వేసుకొని ఎంత వేగంగా పరిగెత్తుందంటే పరిగెత్తుతుంది. మన మందిరంలో ఒక సిస్టర్ రాయలమ్మ అని ఆమెను చూసింది. ఆమెకు తెలుసు, ఆమె ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి పరిగెత్తున్నావు బిడ్డను వేసుకొని. పోయి అడ్డపడింది. అక్కడ నన్ను పెట్టుకోవద్దు, ఇంకా నేను బ్రతకను, నేను రైలు కింద పడి చచ్చిపోతాను. అక్కడికి వెళుతున్నాను, నన్ను పట్టుకోవద్దు, నేను బ్రతకను. ఇంకా నేను గట్టిగా కౌగులించుకొని ఇంటికి తీసుకొచ్చింది. ఆమె ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి ప్రభువుని గురించి చెప్పి ఒక నిరీక్షణ, ఒక ధైర్యం వచ్చేటట్లు ఆమెను ఆదరించి ధైర్యపరిస్తే ఆమె కొంచెం నెమ్మది పడి, దేవుడు నీలాంటి వారి కొరకే వచ్చింది యేసయ్య,
ఎంతమంది దయాలు ఎల్లగొట్టారు, ఎన్ని జీవితాలు బాగు చేశారు. పుట్టివారు, గుడ్డివారు, గుడివారు, మగవారు, పక్షకాల గలవారు, కుష్ఠరోగులు, చనిపోయిన వారిని, లేని చాంద్ర రోగస్తులను, అనేకులను, ఉచచేయగలవారిని, నడుములు పొంగిపోయిన వారిని, రకరకాలైన వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేసిన వాడు యేసయ్య. నీ దయాలు వెళ్ళిపోతాయి, నువ్వు బాగుపడతావమ్మా. రేపు ఆదివారం నాతో కూడా చర్చికి రా అని చెప్పి ఆమెను చర్చికి తీసుకొచ్చింది. దేవుడు మాట్లాడాడు, నా దగ్గరికే తీసుకొచ్చి ప్రభువు దర్శించినాడు. ప్రార్థన చేసుకున్నది, వచ్చినాని ప్రార్థన, యేసయ్యా దేవుడి వంట, యేసయ్యా దేవుడి వంట, యేసయ్యా దేవుడి వంట. ఈ పేదరాన్ని, ఈ బీదరాన్ని, ఈ బాధ, ఈ కష్టం భరించలేకుండా, ఈ దెబ్బలు సహించలేకుండా ఎందుకు బ్రతకాలి నేను? నన్ను బాగు చేయి నేను దేవుడు అయితే అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది. పండుకున్నాను. ఆ రాత్రికి ఆమె ఒక కళ వచ్చింది. ఆ కళలో ప్రభు దర్శించినాడు. యేసు ప్రభు వచ్చి ఎదురుగా నిలబడి వీపు చూపించినాడు. ఏం చూపించినాడు? యేసు ప్రభు వీపు చూపించాడు. వీపంతా చారులుగా దున్నబడినంట కదా, కొరడాల దెబ్బలతో యేసు ప్రభు వీపు చీలిపోయింది. ఆ గాయాలు యేసు ప్రభు ఆమెకు చూపించి, చూడమ్మా, నేను నీ కొరకే, ఇన్ని గాయములు పొందింది నీ కొరకే. నా వీపు చూడు ఎట్లా పగిలిపోయిందో, అలా నీ పాపములన్నీ నా వీపు మీద భరించి నేను నీ కొరకే చనిపోయి తిరిగి లేచిన. ఇదంతా నీ కొరకే. నీ బాధను నేను దుఃఖము నివారణ చేస్తాను. నన్ను నమ్ముకో, నువ్వు బాగుపడతావు, నీ దైవం వెళ్ళగొడతా, భయపడకు, దిగులు పడకని చెప్పి మాట్లాడి దేవుడు ధైర్యం వచ్చింది. ప్రభు నమ్ముకుంది. ఆమె భర్తనే ఆ గుడి కడిగేవాడు. ఆ గుడి కడిగి ఎంత భక్తి చూపిస్తున్నాడు, కానీ నెమ్మది లేదు. భార్య గుడికి వచ్చింది. కొద్దిగా ఆమెలో నిరీక్షణ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, దయాలు వెళ్ళిపోతున్నాయి. ప్రభు దర్శించాడన్న మనిషి బాగైంది. ఎప్పుడు జడేసుకునేది లేదు, వెంటతో దూకునేది లేదు, బుక్క లోపలికి పోయి, కళ్ళు లోపలికి పోయి, ఒక చీర కట్టుకుంటే 3 వారాలు అంతే. స్నానం లేదు, పాడు లేదు, 3 పిల్లలు. ఏమి ఆ వేదన, దుఃఖం, ఆ స్త్రీ పడిన బాధ. రోజుకి ఆమె కొంచెం నాగరికంగా తయారైంది, కొంచెం మంచి మాటలు మాట్లాడుతుంది, ప్రార్థన యంత్రం ఉంది. ఆదివారం గుడికి వస్తుంది. ఒకరోజు ఈ గుళ్ళు గడిగే భర్తను కూడా తీసుకొచ్చింది నా దగ్గరికి. అతడు ఒక లుంగి కట్టుకుని వచ్చినాడు. మధ్యగా తెలియదు కదా అతనికి. అతడు కూడా ప్రభువుని అంగీకరించి, నా భార్య బాగైంది, ఇంకంతకంటే నాకే కావు. ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు, ఎన్ని యాత్రలు, ఎన్ని జాతరలు, ఎన్నిసార్లు గుడి గడిగినా నేను, కానీ నా ప్రార్థన, నా విజ్ఞాపన విన్నవాడు ఎవరు లేడు. ఈ యేసయ్య నా భార్యను బాగు చేసే, నా కుటుంబం బాగైంది. గంతులేస్తున్నాడు ఎగిరెగిరి ఆనందంతో. రక్షింపబడ్డాడు. ఏమి సాక్ష్యం ఇచ్చినాడంటే, అతను గుడి గడిగే అతను మొక్కి నా ముక్క నిలిపోయింది అన్నాడు. ఎవరికి? మొక్కి నాకు ముక్క నిలిపోయింది. విగ్రహాలకు మొక్కి తిరిగి ఎక్కడికి వచ్చారు? ఆ బలిపీఠం దగ్గరికి వచ్చారు, ఆ మందిరానికి వచ్చారు. ఇక్కడ ఉంది విశ్రాంతి, ఇక్కడ ఉంది స్వస్థత, ఇక్కడ ఉంది రక్షణ, ఇక్కడ ఉంది ఆనందం, ఇక్కడ ఉంది సంతోషం, ఆదరణ, ధైర్యం, నిరీక్షణ, ప్రోత్సాహం ప్రపంచంలో ఎక్కడ లేనిది దేవుని మందిరంలో ఉంది. అందుకే పేతురు అంటున్నాడు, టు హూమ్ షల్ వి గో? ఎవరి యొద్దకు వెళ్ళదాం ప్రభా? యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నీలో నిత్య జీవపు మాటలు గల, నిన్ను విడిచి నేను వెళ్ళలేను, నీ కొరకై నా ప్రాణమిస్తా. ఎలాంటి క్రయం చెల్లిస్తున్నారు? ప్రభు దగ్గర ఉన్న ఆనందం, సంతోషం, రక్షణ ఆనందంతో కేకలేస్తున్నారు ఎంతోమంది. ఆరాధన చేస్తుంటే ఆపలేకుంటున్నాం, ప్రార్థన చేస్తుంటే ఆపలేకుంటున్నాం. ప్రభును హత్తుకొని జీవిస్తున్నారు, బాగుపడ్డారు, కుటుంబాలు బాగుపడ్డాయి, పిల్లలు బాగుపడ్డారు, సంసారాలు బాగుపడ్డాయి, బ్రతుకులు మారాయి. వ్యభిచారులు, దొంగలు, అన్యాయకులు, కూనికోలు, నక్సలైట్లు, ఎంతో మంది పాలెగాళ్ళు. మా కడప జిల్లాలో పాలెగాళ్ళు అని ఉంటారు. పాలెగాళ్ళు అంటే వాళ్ళు అంత భయంకరమైనటువంటి వ్యక్తులు. సింపుల్గా చంపేస్తారు ఒక మనిషిని. చంపడం కూడా అత్యట్లా చంపరు, వాడిని అనేక పోట్లు పొడిచి చంపుతారన్నమాట.
చంపిన తర్వాత కళ్ళు తీసేస్తారు, గుట్లు పెరికేస్తారు అన్నమాట. ఎన్ని పోట్లు కొడితే అంత గౌరవం, అంత పేరు అంటవాడి. అలా చంపి వాని ఇంట్లో దొడ్లో అక్కడ పాతి పెడతాడు వాడి తలను. ఇంత భయంకరమైన వ్యక్తులు. బస్ స్టాండ్లో నిలబడ్డాడంటే చుట్టూ 50 మంది ఉంటారు. ఆ దారిని ఎవరైనా పోకూడదు. ఆయన ఊరిలో నడుస్తుంటే మంచాల మీద ఎవరు కూర్చోకూడదు. భయం అంటే భయం. అలాంటి వారు సాత్వికులై, దీనులై, సింహాలు, తోడేళ్ళంటి మనుషులు, గొర్రె పిల్లలై ఇలా మందిరానికి వచ్చి రక్షింపబడి చాపల మీద పడి గుండె బాదుకొని ఏడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ గాడ్ హస్ డన్. ఇది దేవుని కార్యం. టు హూమ్ షల్ వి గో? ఎవరి యొద్దకు వెళ్ళదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నవాడు. చదవండి అది వాక్యం వల్ల. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. నీతో మాట్లాడుచున్న నేనే ఆయన. దిస్ ఇస్ ద టైం, రైట్ టైం. కాలం సంపూర్ణమైంది. నేడే రక్షణ దినమని ప్రభు చెప్తున్నాడు. నీతో మాట్లాడుతున్నాను. ఈరోజే నిన్ను దర్శిస్తున్నా. నీవు మారు మనసు పొందాలి. నీ మార్పు కొరకు, నీ జీవితం మార్చుటకు, బాగు చేయుటకు, నీకు సమాధానము, శాంతినిచ్చుట, నిరీక్షణ ఇచ్చుటకు నేను వచ్చాను ఈ వాడి దగ్గరికి. లోకమంతా నిన్ను తృణీకరించింది. బ్రతకటం ఎందుకు అనుకుంటున్నావు? నా జీవితం వేస్ట్ అనుకుంటున్నావు. ఈ ఎండిపోయిన గడ్డి మీద నేను వర్షం కురిపిస్తున్నాను. ఈ వాడిపోయిన పైరు మీద నేను చినుకులు కురిపిస్తున్నాను. లేత గడ్డి మీద పడి మంచు వలె నా మాటలు నీకు వినిపిస్తున్నాను. చిగురు లేని ఎండిపోయిన చెట్టును నేను చిగురింపజేస్తున్నాను. అడవిని ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయినట్లు నీ జీవితాన్ని వికసింపజేస్తున్నాను. గో, వెళ్ళు, సమాధానం గలదానవై జీవించు, నాకు సాక్ష్యమైండు. బ్రతికిస్తున్నాడు ప్రభు. నేనే రక్షణదని ఈరోజు నేనే నీతో మాట్లాడుతున్నది. కానీ సాతాను ఏమంటాడంటే, చూడండి 8వ అధ్యాయం. సాతాను ఏమంటాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి 8:29. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకముందే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చి. యేసుప్రభు దయాలు పెట్టుకున్న ఆయన ఎదురుకు వచ్చినాడు. యేసుప్రభు వారిని దర్శించినప్పుడు ఆ దయ్యములు ఏమంటున్నాయంటే, మాతో నీకేం పని, కాలము రాకముందే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చింది. వాడిని కేకలు వేసి దయాలు యేసుప్రభు వారిని బాగు చేయడానికి వస్తే ప్రభు అంటున్నాడు కాలం సంపూర్ణమైనది బాగుగాండేని. వాళ్ళు ఏమంటున్నారు? సాతాను ఏమంటున్నాడు? కాలం రాకముందే ఎందుకు వచ్చినా? ఇంకా టైం ఉంది నాకు, నేను ఇప్పుడే ఇంటర్మీడియట్, నేను ఇప్పుడే 10th, ఎందుకు ఇంకా టైం ఉంది నాకు, పెళ్ళే కాలే, నాకు జాబే రాలే, ఇల్లులే వాకిల్లే, ఏమీ లేదు నాకు, ఇప్పుడే ఎందుకు, నాకు చాలా పని ఉంది, నా లైఫ్ చాలా ఉంది, నాకు చాలా ప్రయాణం ఉంది, ఇప్పుడే ఎందుకు? రక్షణ మారు మనసు దేవుడంతా ముసలోళ్ళకు, నాకెందుకు? నేను ఇప్పుడే డిగ్రీ చేస్తున్నా, నేను ఇప్పుడే ఇంటర్ చేస్తున్నా, ఎందుకు? టైం రాలేదు నాకు. ఎందుకు మీరు చెప్పి కేకలే చెప్తారు? చర్చికి వస్తే చాలు, మారు మనసు ముందు, రక్షణ ముందు, పాపం అనేది ఎందుకు మీరు కేకలేస్తారు? నాకు టైమే రాలేదా? ఆ మాట ఎవరి మాట? అది ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ సైటన్. దేవుని మాట నేనే రక్షణ దినమంటాడు. సాతాను ఇంకా టైం లేదంటాడు. బైబిల్లో అద్భుతమైన ఒక సత్యం ఏంటంటే, నేడే అనేది దేవుని మాట, రేపు అనేది సాతాను మాట. రైట్? నేడే అనేది ఎవరి మాట? దేవుని మాట. టుడే ఈజ్ గాడ్స్ వర్డ్, టుమారో ఈజ్ సైటన్స్ వర్డ్ అన్నమాట. గుర్తుపెట్టు. అందుకని వీళ్ళు అంటున్నారు ఇంకా టైం రాలే మాకు అంటున్నారు. దేవుడు అంటున్నాడు టైం వచ్చింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. ఒక్క నిమిషం లేటు కాలేదు. ఆ టైం వచ్చింది. యేసుప్రభు పుట్టాడు. అది ఆసుపత్రిలో లేకపోతే ఇంట్లో మంచి పడకుందో లేదో తెలియదు. ఆయన పుట్టాలంటే పుట్టాడు, సరిగ్గా టయానికి పుట్టాడు బెత్లెహేములో. అక్కడ ఆయన సుఖ సౌకర్యాలు ఏమి చూసుకోలే. ఆ టైం అయింది, అక్కడ స్థలం లేదు. ఆ సత్రంలో మరేమైనా
ఆ తొట్టిలో పరుండబెట్టి ద రైట్ టైం ఆయన పుట్టారు. ఒక్క నిమిషం వేస్ట్ చేయాలి ఆయన. దేవుని టైం మనకు తెలుసా? మనకి ఎంత టైం ఇచ్చాడు, ఎంత వేస్ట్ చేస్తున్నామంటే పనికిమాలిన పనులు, రకరకాలైనటువంటి దేవునికి విరోధమైన పనులు, మన సమయం అంతా వృధా చేసి టైం పాస్ అని ఎన్ని వ్యర్థమైన వాటి కొరకు వాడుకుంటున్నాం. బట్ ఇది టైం, రైట్ టైం, సరైన సమయానికి దేవుడు తన కుమారుడిని పంపాడు. కాబట్టి 4:4 రాయబడింది, ఆయన వచ్చాడు ఈ లోకానికి. నిన్ను నన్ను దర్శించిన సమయం ఇది. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని బాగు చేస్తానని దయాలు అంటుంటే దయాలు అడుగుతున్నాయి. ఇంకా మాకు టైం ఉంది, ఇప్పుడే ఎందుకు వచ్చినావు మమ్మల్ని బాధపడడానికి? మా బాప్తిజం తీసుకోలేదా? చాలా మంది నీకు సాతాను చెప్తున్నాడు ఇప్పుడే వద్దని. దేవుడు చెప్తున్నాడు నేడే రక్షణ దినమని. నేడు అనే శబ్దం ఉండగానే నీవు ఆయన అంగీకరణ. ఫిబ్రవరి 2వ అధ్యాయంలో రాయడం నేడు అనే మాట దేవుని మాట. తీర్మానం చెయ్యి, హృదయంలో చేర్చుకో, ప్రభుని అంగీకరించు, బాప్తిజం తీసుకో. ఒక బైబిల్ సొంతంగా కొను, ప్రార్థన చేసుకుని ప్రభువుకు అప్పగించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి దినాలు ఈ అంత్య దినాలలో దేవుడు పని చేస్తున్నాడు. ఆయన అంత్యకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు వస్తున్నాడు, ఆయన వచ్చే సమయమే. ఆయన వచ్చే లోపల అనేకులు లక్షల కోట్ల సంఖ్యలో రక్షణ పొందాలి. ఒక్కరు కూడా రక్షణ పొందకుండా విడువబడకూడదు. అది ఆయన ఉద్దేశం. ఆయన వచ్చే లోపల సమయం అయింది, అందరూ సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ రెడీ కావాలి. నా ప్రార్థన, నా చిన్న సంఘం ప్రభు, ఒక చిన్న బిడ్డ కూడా వదిలిపెట్టదు. మొత్తం అందరూ ఎత్తబడాలి. నా సంఘం నేను సిద్ధపడాలా, నా సంఘమును సిద్ధపరచాలి. యు ఆర్ కమింగ్ వెరీ సూన్. నీ రాకడకు సమీపంగా ఉన్నది. అంత్య దినాలు అయిపోతాయి. అందరూ రక్షింపబడాలి, అందరూ బాప్తిజం తీసుకోవాలి, అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచాలి, అందరూ మారు మనసు పొందాలి. రక్షించు ప్రభు, అందరూ రక్షణ పొందాలి ప్రభు. అంత్య దినములు ప్రభు. చిన్న సంఘటన నేను చెప్తాను. ఇలాంటి ఒక ఊరిలో ప్రత్యేక కూడికలు పెట్టారు. నన్ను ఎట్లా పిలిచినారో నేను అలాగే ఒక పెద్ద సేవకుడిని పిలిచినాను. ఆయన చాలా పెద్ద స్పీకర్. ఆయన చర్చి చాలా పెద్ద చర్చ్. ఇలాంటి చిన్న సంఘానికి వచ్చారు. 3 రోజుల మీటింగ్. అది ఒక పేద సంఘం. ఉద్యోగాలు ఎవరికి లేవు, అందరూ కూలీ నాలి చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. అలాంటి సంఘాలు ఉంటాయి. ఒక్కరు ఉద్యోగస్తులు లేదు. ఈ సేవకుడు ఆయన్ని పిలిచినారు. ఆ పెద్ద సేవకుడు వచ్చాడు. మొదటి రోజు ఉదయం మీటింగ్ ప్రారంభమైంది. వాక్య పరిచయం జరిగింది. చెప్పాడు వాక్య పరిచయం. మధ్యాహ్నం అయింది, ఇంకా భోజనానికి కూర్చున్నాను. అప్పుడు ఆయన భోజనానికి కూర్చుండేటప్పుడు ఆయనకి ఏం భోజనం పెట్టారంటే జొన్న రొట్టెలో ఎండు మిరపకాయల పచ్చడి పెట్టారు. ఏం పెట్టారు తెలుసా మీకు? జొన్న రొట్టెలు ఎక్కుతున్నాయా? జొన్న రొట్టె ఎండు మిరపకాయల పచ్చడి పెట్టారు. ఈయనకు అలవాట్లేదుగా. ఇంకా కళ్ళు మూసుకొని మిగిలినాడు. కళ్ళెంట నీళ్ళు, నోటెంట నీళ్ళు తొలబడింది. ఆయనకు అలవాట్లేదు కదా. సరి ఏం అనలేక కష్టంతో తిని పడుకున్నాడు. మళ్ళీ సాయంకాలం మీటింగ్ అయితేనే ఈయనకు ఒక టెన్షన్ ఏంటంటే మళ్ళీ జొన్న రొట్టెలు పెడతారేమని, ఈయన పెద్ద ఆయన కదా, ఈయనకు అలవాట్లేదు కదా అలాంటివి. ఈయన మంచి భోజనాలు తిన్నాడు కదా. ఈయనకన్నీ ఫ్రైలు, డ్రైలు, రేక పీసులు, లెగ్గు పీసులు తిన్నాడు కదా. ఈయనకు జొన్న రొట్టె ఎడదరిపోతుంది. ఆ రాత్రి భోజనం ఏం పెట్టారంటే అన్నం జొన్నలతో అన్నం చేసి పెట్టి వంకాయ కూర పెట్టారు. ఇదేం కాంబినేషన్ రా నాయన, జొన్న అన్నము వంకాయ కూర కుదరలేదు. తిన్నాడు. ఏం అనలేక అడగలేక పెద్ద ఆయన చాలా నలిగిపోయినాడు. 2వ రోజు ఉదయాన్నే ఏదో ఎక్కడో ఇడ్లీ తెచ్చిపెట్టారు. మధ్యాహ్నం మళ్ళీ జొన్న రొట్టెలే. వాళ్ళు విసిగిపోవడం తింటానే ఉంటారు జొన్న రొట్టె. 2వ రోజు మధ్యాహ్నం తినేసరికి మనిషి చాలా నిరాశపడి కుంగిపోయి జ్వరం వచ్చినంత పని అయింది కథ ఆయనకు.
మూడో రోజు కూడా అలాగే అయింది. ఆఖరి మీటింగ్లో ఎవరో దయదలిచి ఒక 1/2 కిలో చికెన్ తెచ్చి పెడితే అది చేసి పెట్టినాడు, తిని మూడో రోజు మీటింగ్ ముగించుకొని బస్ స్టాండ్కి పోయినాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన. బస్ స్టాండ్కి పోయేసరికి అక్కడ ఈ దైవ సేవకుడికి ఆయనకు 100 రూపాయలు ఇచ్చినాడు బస్ ఛార్జ్. ఆయనకు 110 రూపాయలు ఛార్జీ. ఈ సేవకుడు ఎంత ఇచ్చినాడు? 100 రూపాయలు ఇచ్చినాడు. అప్పుడు ఆ సేవకుడు పట్టుకున్నాడు ఈ పెద్ద ఆయన. ఏమనుకున్నావు నువ్వు? నేనంటే నువ్వు ఏమనుకున్నావు? ఎందుకు పిలవాలి నన్ను? నేనేమో సన్నా పండుగ అనుకున్నావా? 3 రోజులు జొన్న రొట్టెలు సంకినావు కదా. చూడు ఎట్లయిపోయినాను 3 రోజులకి. ఏం సేవ చేస్తున్నావు? ఏమనుకున్నావు నువ్వు? నన్ను ఎందుకు పిలవాలి నువ్వు? నీకు దగ్గరలోనే పిలుచుకోవాలి నువ్వు. నన్ను ఎందుకు పిలిచినావు పరిచర్యకి? గద్దిస్తున్నాడు, ఆ బస్ స్టాండ్లో తిడుతున్నాడు. అప్పుడు ఆ చిన్న సేవకుడు అన్నాడు, చేతులు పట్టుకున్నా, క్షమించాను, అందించాను, పేదవారి అన్నాను. మాకేమీ లేదండి, అంతా కూలీ నాలు చేసుకునేవారు, మేము అదే తినేది. మాకు రెక్క పిసులు ఎగ్గు పిసులు తెలియవు, మాకు ఫ్రైలు ట్రైలు ఎప్పుడో మేము తినేది. కానీ మా భోజనం ఇంతే, మాకు ఉన్నది పెట్టినామన్నా, క్షమించండి అన్న. మా దగ్గర మా వారికి, మా సంఘస్థులకు అలాంటి ఏమి తెలియవు. ఏమి నేర్పిస్తున్నావు నువ్వు సంఘానికి? ఏమి నేర్పిస్తున్నావు? మా లాంటి వాళ్ళతో ఎలా చూసుకోవాలని తెలియదా? సరైన మంచం లేదు, సరైన స్టూల్ లేదు, సరైన చైర్ లేదు, సరైన తిండి లేదు. ఎంత సంపేసినావు 3 వదులుకున్నాను అనేసరికి చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను. ఈ చిన్న సేవకుడు, నా ఛార్జ్ 110 రూపాయలకి 100 రూపాయలు ఇస్తావా? జీవితంలో పిలవద్దు నన్ను అని తిరుగుతుంటే అన్న మాకు అవన్నీ తెలియవన్నా. మరి ఏం నేర్పిస్తున్నావు నువ్వు సంఘానికి? నేను ఒకటే నేర్పిస్తున్నా మా సంఘానికి. ఏం నేర్పిస్తున్నావయ్యా? ఏం నేర్పిస్తున్నావు చెప్పు. ఆ చిన్న సేవకుడు అన్నాడు, అన్న మేము ఒక 70 మంది ఉన్నాము దాదాపు. ఎంతమంది? సంఘం ఎంతమంది? 70 మంది. నేనేమి నేర్పిస్తున్నానంటే, ఈరోజు వేసుకో వస్తే 70 మంది రెడీగా ఉన్నాం ఎంత పడ్డానికి, అది నేర్పిస్తున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు ఎంతమంది ఉన్నారు? మంచంలో ఎంతమంది ఉంటారన్నా? ఆదివారం ఒక 200 మంది ఉంటారా? 70 మంది రెడీగా ఉన్నాను ఈరోజు వేసుకో వస్తే రాత్రి, అది నేర్పిస్తున్నాను అన్నాడు. ఈ పెద్ద సేవకుడు చెయ్యి వదిలేసి ఆయనకు నోట మాట్లాడాలి. నర్వస్ అయిపోయినాడు. తమ్ముడు 70 మంది ఎంత పడతారా? 100% రెడీ చేసి ఉండాలన్నా అన్నాడు. అది నేను నేర్పించాను. ఏం నేర్పిస్తున్నాం మనం సంఘాలకు? ఏమి నేర్పిస్తున్నాం మనము? హెబ్రోను మొదలుకొని షియోను వరకు ఏమి నేర్పిస్తున్నాము? ప్రపంచం అంతలో విశ్వాసులకు మనం ఏమి నేర్పిస్తున్నాం? ఏం బోధిస్తున్నాం? ప్రభు వస్తే సంఘము గతి ఏంది? నా గతి ఏంది? నీ గతి ఏంది? నేర్పించాల్సి ఉన్నాయి కాబట్టి ఏది అనవసరం అవి నేర్పిస్తారు. 70 మంది రెడీగా ఉన్నాం. మరి నా సంగతి ఏమిటి తమ్ముడు అన్నాడు. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? 700 మంది పైగా ఉన్నారు. ఎంత పడతారా 700 మంది? మరి 700 మంది ఎంత పడతారన్నా అని అంటే ఆ సేవకుడు అన్నాడు, నాకేం తెలుసురా అన్న. ఇంకా నీకు తెలియదు, దేవుడు చేయాలా? అయ్యగారే రెడీ కాలేదు. బస్ స్టాండ్లో ఆ సేవకుడికి ప్రమాణం చేసిపోయినాడు. తమ్ముడు, నా కళ్ళు వెలిగించావు, నా కళ్ళు తెరిచావురా. ఈ గర్విష్టి ఏం సేవ చేసినాను ఇంతకాలం? గొప్ప ప్రసంగికున్నా అనుకున్నా, పెద్ద సంఘం అనుకున్నా. నా గతి ఏంటి? నీతో నేను మాటిచ్చిపోతాను. ఈరోజు వెళ్ళి నా సంఘానికి వెళ్ళి నా సంఘాన్ని సిద్ధపడతాను. ప్రభు మహిమగల రాజ్యం కొరకు నేను సిద్ధపడతాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను నీకు మాటిచ్చి వెళుతున్నా అని ఆ పెద్ద సేవకుడు తిరిగి ఆయన సంఘానికి వెళ్ళాడు. ప్రియులారా, ఎంత పడతామా? ఏమి నేర్పుతున్నాం? ఏమి నేర్చుకుంటున్నాం? దేవుడు మాట్లాడినప్పుడు ఏమి, ఆయన సంధించినప్పుడు ఏమి జరుగుతుంది? నేను రెడీనా? ఈరోజు నేను రెడీనా? ప్రార్థన చేసుకో, ప్రభుకు అప్పగించు. కాలం రాకముందే మా జోలికి ఎందుకు వస్తున్నామని దయాలన్నాయి. యేసు ప్రభు అంటున్నాడు, కాలం సమీపమైంది,
నేడే రక్షణ. గెట్ రెడీ, గెట్ రెడీ అండ్ గెట్ రెడీ. సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. నీతో మాట్లాడుచున్న ఆయనను నేను ప్రార్థన చేస్తున్నాను.